హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ అనేవి పోస్ట్ చేయక. సో ఇప్పటి నుండి అనేవి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. అయితే ఈ వర్షాకాలంలో మనకి బయట ఎక్కువగా కనిపించేది చింత పూత. సో చింత చిగురు, తర్వాత పూత. సో చింత చిగురిని కూడా మేమైతే చిన్నప్పుడు ఎంత తినేవాళ్ళమో, ఆ తర్వాత చింత పూతని కూడా వదిలే వాళ్ళం కాదు. ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇప్పుడున్న పిల్లలు బింగోలు, కుర్కురేలు అని చెప్పేసి లట్టు పొట్టు తింటున్నారు. కానీ మేమైతే అప్పుడు ఆ కాలంలో చింత చిగురు దగ్గర నుండి చింతపూత, తర్వాత ఓనగాయలు, ఆ తర్వాత చింతకాయలు, తర్వాత పండిన పండును కూడా అస్సలు వదలకపోతుంటే ఆ మెమొరీస్ అన్నీ గుర్తొస్తే అస్సలు ఎంత బాగా అనిపిస్తుందో. సో ఆ టేస్ట్ని మేము ఎంజాయ్ చేసిన, ఆ టేస్ట్ని మా పాపకి కూడా రుచి చూపించిన, తనకి కూడా ఆ ఫ్లేవర్ నచ్చింది. సో అప్పటి నుండి రెగ్యులర్గా పోతుంది, ఆ చింతపూత కొంచెం దెంపుకొని తింటూ ఉంటుంది. మమ్మీ సూపర్ ఉంది, టేస్ట్ బాగుంది అని చెప్పేసి. సో ఇట్లానే మీరు ఎవరైనా ట్రై చేసిరా? ఆల్మోస్ట్ అందరూ తినే ఉంటారు, ఎందుకంటే అప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ కదా ఇది. సో కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు, అంటే అందరికి బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల సో ఇట్లాంటివన్నీ మిస్ అవుతూ ఉన్నారు. సో నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తుంటే దారిలో ఎట్లా కనిపిస్తే ఇంకా అట్లా టేస్ట్ అయితే చేసినాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు మీ మెమొరీస్ అనేవి ఏమైనా గుర్తొచ్చినాయా? సో నాకైతే చాలా మంచి మెమొరీస్ అనేవి గుర్తొచ్చినాయి అనమాట. మేము చిన్నప్పుడు మా తొట్టి గ్యాంగ్తో కలిపి ఈ చింత చిగురు అనేది తెంపుకొని ఎంజాయ్ చేస్తుంటే సో మళ్ళీ పాత రోజులన్నీ గుర్తొచ్చినాయి ఒక్కసారిగా. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. డూ వాచ్. బాయ్ బాయ్.